రావట్లేదు, వెనక్కి పోవట్లేదు అనే నిర్ణయంతోనే ఇప్పుడు ఆయన గారు లక్ష్మణరావు గారు కూడా మన బాలసారి గారిని కూడా కలిసి చేసి పోయిన సంవత్సరం 1 ఎకరం లోపల ఆ గవర్నమెంట్ భూమి ఏర్పాటు చేసి ఇచ్చారని తీసుకొని దాని కొంత మళ్ళీ లిటికేషన్లు జరిగినాయి. దాన్ని ప్లాన్ చేసి మనం వచ్చేసి మేము అందరం కలిసి ఆయన లక్ష్మణరావు గారి ద్వారా చూసాము. అది మంత్రివర్యులు తుమ్మల గారిని కూడా దానికి ఏదో బాధలు ఉంటే కలిసి చెప్పారు అన్నారు. అది కూడా పూర్తి అయింది. ఇప్పుడు ఆయన ప్లాన్ వేశారు, అన్ని ఏయో కార్యక్రమాలు చేపించి దాన్ని చేయాలనే ముందుకు రావాలనే ప్లాన్తోనే ఇప్పుడు 2-3 నెలల నుంచి ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం వెనకబడిపోయిన కులాలలో పెట్టిన దేవుడు మహానుభావుడు ఆ పేరు, కానీ మనోళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా మనకి జనంతో పూర్వం నుంచి కూడా గౌడ కులానికి జనానికి సంబంధం ఉంది. ఎందుకంటే నిత్యం తాళ్ళెక్కి కళ్ళు గీసి సారాలు అమ్మి అమ్మి ఈ కష్టపడే కార్మికులు, లేబరు, బీద వీళ్ళన్ని వర్గాలతోని మన వాళ్ళకి సంబంధాలు ఉంటాయి. స్నేహమని, ఊళ్ళల్లో అన్నయ్య అని, బావ అని ఇట్లా పిలుచుకునేవాళ్ళు, పెద్దోళ్ళు చిన్నోళ్ళతో సహా. ఫస్ట్ చూసేది ఏ రాజకీయవాడైనా అనకూడదు, గౌన్లోళ్ళు ఊళ్ళల్లో ఉండకాడ వాళ్ళకి జనాలు ఎక్కువ సంబంధాలు ఉంటాయని బాగా ఎదిగిన మనుషుల్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు వెనక్కి నెట్టేశారు. ఈ బీసీలలో ఏరే వాళ్ళని, ఏరే కులాలని ప్రోత్సహించి వీళ్ళ వాళ్ళకే లింకులు పెట్టి మనం ఎక్కువ మంది ఉండల్లో పేరుండే ఊళ్ళలను కూడా తగ్గిస్తేనే మనకి ఎక్కువ ఇదైతే వాళ్ళకు ప్రతి వాడికి పోటీగా ప్రతి ఊళ్ళల్లో అప్పుడు ఫస్ట్లో ఉన్నది గౌడాసే. ఇది చాలామందికి గమనించితే తెలుస్తుంది. రెండోది పిల్లలు ఇప్పుడు ఆ వృత్తి తగ్గిపోయింది. రాని అపార్ట్మెంట్లు సిటీలలో చెట్లు నరకడం, భూమి నరకడం, ఇవన్నీ పోవటం, ఏదైనా కల్తీ కళ్ళని ఈ కేసులు, ఈ చచ్చిపోయిన వాళ్ళు ఇవన్నీ చూసి ఈ 2వ తరం వచ్చేసరికి అంతా కొంతవరకు చదువుకోవడానికే ఎక్కువ అవకాశం ఇచ్చి ఒకరిని చూసి ఇంకొక వాళ్ళని చూసి ఈ రకంగా చదువుకోవడం, ముందరకు రావటం, వాళ్ళని ఇప్పుడు మేము చెప్పుకొని గర్విస్తున్నాం. ఈ పిల్లలంతా కష్టపడ్డారు, వాళ్ళ నాన్న తాళ్ళు ఎక్కారు, వాళ్ళ అమ్మగారు ఇట్లా ఇబ్బంది చేసి కళ్ళు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీటింగులలో మాకు దోచినంత మట్టికి మీరు కూడా ఇట్లా అవ్వాలని చెప్తున్నాం. ఇంకా అది పెద్ద సూచన. నాగారు వాస్తవంగా యంసూరు మండలం చేశారు. చాలామందికి ఈ రావాలంటే లోన్లు కింద ఆయన గారి ద్వారా చాలామందికి ఉపయోగపడ్డారు. అట్లే దర్గా గారు కూడా డీలర్గా వాళ్ళందరికీ సాయం చేశారు. ఇట్లా కొంతమంది తెలిసి అందరికీ తెలియదు, ఏ ఆఫీసర్ వాళ్ళు కూడా కొంతమందికి తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేము. ఇలాంటి వేదికలలో కొంతమంది కన్నా ఇప్పుడు పరిచయం అయ్యి ఈ 20-25 సంవత్సరాల నుంచి చాలామంది ముందరకు వచ్చి మేము కూడా సంఘాలకు వస్తున్నామని ఆటోలకు కూడా పేరు రాసుకుంటున్నారు, మేము గౌడు అని. ఆ స్టేజీకి వచ్చారు. 10 మంది రానటువంటి ఊళ్ళల్లో కూడా ఇలా ముందరకు వచ్చారంటే ఎవరో ఒకళ్ళం, మేము ఇంకొకరు మీరు పోరాటాలు జరిగిందే కులం కోసం. ప్రతి ఒక్కడు ఇవాళ కులం లేకపోతే ఏ ఊర్లో కూడా మనగడ లేదు వాడికి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అది. ప్రతి వాళ్ళు కూడా ఎవరినైనా కొడతంటే వెళ్ళిపోతారు, వస్తారు, చూస్తారు, ఎవడు అంటారు. ఇలా అదే ఒక కులాన్ని ఎత్తకూడదు. ఒక ముస్లిము ఇంకొకరు గమ్మునంట 20 మంది ఉరికొస్తారు. అది ఎందుకంటే ఆ బజారు పోవద్దురా, వాళ్ళు కొడతారా, లేకపోతే మన వాళ్ళ జోలికి వద్దరనే భయం ఉంది. ఇలా మనం ఇంతమంది ఉన్నాం, కనీసం ఉన్నదాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎంత తగ్గుతుందో ఆలోచించుకోవాలి. ఇది పెంచుకుంటే పదవులు వస్తాయి, అన్నీ వస్తాయి. కావాల్సిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్తున్నారు. పదవులు కావాలి అనుకునే వాళ్ళకు కూడా అవకాశాలు ఉండి కూడా ఈ గ్రూప్ ఫీలింగ్లలో వెనకబడిపోతున్నారు. కాబట్టి ఊళ్ళల్లో కానివ్వండి, మనం కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, తప్పకుండా కావాలా. ప్రతి మనిషికి పార్టీ ఎండెట్టను ఇప్పుడు కులవండ తప్పనిసరి. ప్రతి ఇంట్లో కూడా ఇది అవసరం. ఎందుకంటే మనమే కాదు, ప్రతి వాళ్ళు అట్టే అయిపోయారు. ఒక పెద్ద ప్రతి కులం కూడా 10 మంది వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మేము ఫలానా కులం అని మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళు కూకొని ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం కూడా ఎక్కువ ఉన్నాం. ప్రతి గ్రామంలో తెలంగాణలో గౌడవులు లేని ఊరే లేదు. నేను చూసిన మట్టుకి ఏదైనా 1-2 ఉంటే ఒకడైనా ఉంటాడు. ఇట్లాంటి సిచ్యువేషన్ నుండి కూడా మనం ముందరకు వెళ్ళాలని, కష్టపడి పిల్లలకి మంచి నేర్పాలని, మంచి భవిష్యత్తుగా ఉండాలని పోరాటం చేసైనా కొంతమంది మనకు వచ్చే అవకాశాలలో ఎంపీటీసీఓ, జెడ్పీటీసీఓ, మండల ప్రెసిడెంట్ ఏది అవకాశం ఉండో కాడ ప్రతిమయాన్ని పక్కన పెట్టి వాళ్ళకి మనం సహకరిస్తే ఫలానా వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఉండారని కులాన్ని అందరికీ వస్తుంది ఆ పేరు, ఒక్కడ పదవులు ఉంటే. కాబట్టి మన అందరం కూడా ముఖ్యంగా ఆలోచించి ఏదున్నా రాబోయే ఎన్నికల్లో అయినా అట్లా చేసి
కొంత అవకాశం ఇచ్చి పేరు తెచ్చుకుంటే, ఇది పేరు అనేది ప్రతి ఒక్కరు మా వాడు అంటారు, ఒక మంత్రి ఉంటే ఆ రాష్ట్రంలో ఒక్క మంత్రి ఉంటే చాలు వాళ్ళు మొత్తం ఇదైపోతున్నారు. ఈ విధంగానే మనం ఏదీ లేక వెనకబడిపోవాల్సిన అవసరం లేదు. జనం అయితే ఎక్కువ ఉన్నాం ఏ రకంగా చూసినా. కాబట్టి ఇప్పటికైనా అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళు ఏం చేస్తే ఈయన ఇంకో పార్టీ ఆయన ఇంకో పార్టీ, ఏ పార్టీ అన్నా ఉన్నాయి, వరుస వచ్చినప్పుడు వాళ్ళు అందరూ కలుపుతున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి. మనం కూడా కొంత అవకాశం ఆలోచించి కొన్ని తగ్గించుకొని కొంతమందికి సాయం చేస్తే భవిష్యత్తులో కూడా కులానికైనా పేరుంటుంది, భవిష్యత్తులో కూడా అందరినీ ఒకళ్ళొకళ్ళు ఇవ్వాలి. ఎంతో ఉత్సవవంతులైన కుర్రోళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు చాలా గొప్పగా వస్తున్నారు. వాళ్ళు కూడా మనకు అవకాశంగా చెప్తే 10 మందికి సాయం చేస్తానికి అన్నీ సిద్ధంగా ఉన్నారు. చెప్పి చేయించేవాళ్ళు కూడా ముందలబడి రావాలంటే ఇప్పుడు వచ్చే తరం వాళ్ళే రావాలి, అందరికీ మంచి చేయాలి, పిల్లలందరూ భవిష్యత్తులో బాగుపడాలి. ఇది చక్కగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ నేను కోరుకునేదల్లా తప్పకుండా ఈ హాస్టల్ ఇది లక్ష్మణరావు గారి ద్వారా జరిగిద్దని మేమందరం ఆలోచించి మీకు చెప్తాను. గౌడ పెద్దలు, అలాగే వేదిక ముందున్న గౌడ బంధువులు అందరికీ నా పేరున అందరికీ నా నమస్కారాలండి. నా పేరు వంగా రవిశంకర్, వంగా ముత్యాల బంజారు మా ఊరు, పెనపల్లి మండలం. ఇప్పుడు నేను తెలంగాణ గౌడ సంఘానికి ట్రైనర్గా ఉన్నాను. నేను తెలంగాణ గౌడ సంఘం ట్రైనర్గా అయిన తర్వాత ఫస్ట్ ఈ లక్ష్మణ్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షుడైన అప్పుడు ఈ గౌడ సంఘం ఖమ్మంలో ఈ హాస్టల్ ఆల్రెడీ ఒక హాస్టల్ ఉంది మనకి. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు 100 సంవత్సరాల క్రితమే హాస్టల్ మన వాళ్ళు చాలా పెద్ద హాస్టల్ కట్టారు. దాంట్లో ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా వేరువేరుగా హాస్టల్ సౌకర్యం ఉంది. తర్వాత సరిపోవట్లేదు మనకి పిల్లలు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పిల్లలు వస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళకి కూడా అనాథడం కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా గౌడ సంఘం అండగా ఉండి ఆ గౌడ హాస్టల్లో వాళ్ళకి అన్ని వసతులు కల్పించి వాళ్ళ చదువులకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు సహాయం చేసుకుంటూ వస్తుంది. తర్వాత మాకు లక్ష్మణ్ గారు అయిన తర్వాత, నేను టైర్ అయిన తర్వాత మేము మొత్తం అంతా చేసి మేము ఈ హాస్టల్ కాకుండా ఇంకొక హాస్టల్ ఏదైనా ఉంటే బాగుంటుంది హైదరాబాద్లో, కొంచెం పెద్దది, అది కూడా సివిల్స్కి సంబంధించి ఉంటే బాగుంటుంది, మన వాళ్ళ కోచింగ్ వాళ్ళు చాలామంది పేద పిల్లలు ఉన్నారని చెప్పి ఒక 5 కోట్ల 80 లక్షల చిల్లర ఖర్చు పెట్టి మళ్ళీ ఉప్పల్ భగావైతిలో ఒక హాస్టల్ నిర్మించడం జరిగింది. దాంట్లో చాలామంది అంటే ఆ హాస్టల్లో ఉండి చదువుకున్న పిల్లలు ఈ రోజున ఇప్పుడు ముంబై కమిషనర్గా, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా ఉన్న శ్రీకర్ గారు కానీ, వాళ్ళతో పాటు ఉన్న రూమ్మేట్లో ఉన్న చాలామంది ఈ రోజున పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నాయి. ఇలా హాస్టల్ మీరు కడుతున్నారు, మేము తప్పకుండా ఒక ఫ్లోర్ మేము ఇస్తామని చెప్పి ఆ హాస్టల్లో ఉండి కష్టపడి చదువుకున్న వాళ్ళు ఈ రోజున పొజిషన్లో, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాడు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరూ ముందుకు వచ్చి మాకు చాలా సహాయతలు అందించారు. అలాగే ఖమ్మం జిల్లా నుంచి నేను కూడా ఒక రూమ్ కట్టడం జరిగింది దాంట్లో. అలాగే ఇంకా పెద్దలు కొంతమంది బిహెచ్ఎల్లో కూడా మనకు స్థలం ఇచ్చారు, ఒక అరెకరం ఇచ్చారు ఒక పెద్ద ఆయన. దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ 2 స్లాబ్లు అయిపోయినాయి, 3 నడుస్తుంది. ఇదే టైంలో మన నెహ్రూ గారు మన ఖమ్మం జిల్లాలో కూడా ఏదో ఒక చేయాలి, ఎందుకంటే ఎప్పుడో ఇప్పుడు మనకి మన పెద్దలు చెప్పినట్టు ఎప్పటి నుంచి ఇక్కడ ఒక స్థలం ఉంది, అది ఎవరి పేరు మీద కొన్నారు, చిన్న గొడవలు ఉన్నాయని చెప్పి 2-3 సార్లు మీటింగ్లో కూడా అనుకోవడం జరిగింది. కానీ అది కార్యరూపం జరగట్లేదు. మన బాలస లక్ష్మణ గారు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, కానీ పాపం అది ఎందుకు అవ్వలేదు. అది ఎప్పటికప్పుడు ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు కప్పల సామెత, పీతల సామెత చెప్పినట్టు ఒకళ్ళు చేస్తే ఇంకొకరికి పేరు వస్తుందో మరి ఏంటో, కానీ అది మొత్తానికి గొడవలోనే అయిపోయింది. తర్వాత పోయినసారి గవర్నమెంట్లో మన బాలసాని గారు ఎమ్మెల్సీ ఉండగా మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడి మళ్ళీ మనకు కొంత ల్యాండ్ తీసుకోవడం జరిగింది. దాని మీద ఒక ప్లాన్ గీయడం, దాన్ని ఎట్లా ఇచ్చేయాలి అని చెప్పి దాని మీద తిరుగుతున్నారు 2 months నుంచి. నెహ్రూ కూడా ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన నెహ్రూ గారు ఈ లక్ష్మణ్తో కానీ మాతో కానీ అందరితో కూడా సంప్రదించి మన ఖమ్మంలో 80% కట్టాలి అని చెప్పి, సరే దానికి ప్లాన్ వేయడం కూడా జరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే అసలు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టింది ఎందుకంటే జిల్లా కమిటీలో కొంచెం బలంగా ఉండాలి. జిల్లా కమిటీ బలంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. జిల్లా కమిటీలో కొన్ని మండలాలకు ప్రాతినిధ్యం లేదు. ఆ ఏ మండలాల్లో లేదో ఆ మండలం నుంచి కొంతమంది కార్యవర్గం తీసుకుని ముందు మీరు గట్టిగా ఉండండి, ఖమ్మం హెడ్ క్వార్టర్లో గట్టిగా ఉండాలి. అది తర్వాత జిల్లా వేజ్గా కూడా గట్టిగా ఉంటే మీరంతా మనం ఏదైనా కార్యక్రమం చేయొచ్చు. ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ప్రతి చోట ఉన్నాయి, ప్రతి కులంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. అవన్నీ మనం పట్టించుకోవద్దు. మనం చేసే పని చిత్తశుద్ధితో మనం ధైర్యంగా మనం ముందుకెళ్దాం. మనకు సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మేము ఈ జిల్లాలో అయిన గౌడ సంఘం మీటింగ్ పెడితే ఈ కళ్ళు గీత కార్మిక సమస్యల గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈ ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం జిల్లా అని చెప్పి అందరూ తెలుసు. అంటే
ఖమ్మం గురించి చాలా ఎక్కువ చెప్తుంటారు కదా. నాకు చాలా హ్యాపీగా ఏంటంటే ఆనందం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ దగ్గర 20 మంది డాక్టర్స్ మన గౌడస్ ఉండి మన గౌడ సంఘానికి కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ముందుండి ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి మేము ముందుంటాం, మేము కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక మన డాక్టర్ గారు చెప్పినట్టు తాడు చెట్టు మీద పెడితే వాళ్ళు ఉచితంగా మనం సహాయం చేస్తాం. ఇది ఏ జిల్లాలో కనపడలేదు నాకు, మన జిల్లాలోనే ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గౌడ హాస్టల్ అనేది ఇక నెక్స్ట్ కార్యక్రమం మనకి అదే. ఈ రోజున ఈ కార్యక్రమం మాత్రం ప్రత్యేకంగా పెట్టింది ఏ మండలాల్లో ఈ జిల్లా కమిటీలో ప్రాతినిధ్యం లేదో వాళ్ళకి కల్పించి నెహ్రూ గారికి కూడా చెప్పాం, అందరినీ కలుపుకుని రండి. మిగతా ఇప్పుడు మోగదెబ్బ నుంచి పెద్దలు ఎవరు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరెవరో ఉన్నారో ఇప్పుడు ఏంటంటే అందరూ గౌడసే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో వస్తున్నారు. అందరూ ఎవరు ఏది చేసినా గౌడ అభివృద్ధి కోసమే. గౌడ్స్ యొక్క ఈ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏ నాటికైనా సరే ఒక చైతన్యం రావాలి వీళ్ళల్లో. రాజకీయంగా కూడా ఒకరొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి ఒకే ఒక ఉద్దేశం. అలాగే మన పిల్లలకి ముందు చదువు కావాలి. వాళ్ళకి చదువు కావాలంటే ఒక మంచి ఇప్పుడు హెడ్ క్వార్టర్స్లో ఒక హాస్టల్ ఉంటే కొంచెం నామినల్ ఫీజు మీద ఉంటే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తల్లిదండ్రులు చదివించుకోలేక అంటే ఇప్పుడు ఈ తాడి చెట్ల మీద ఆదాయం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళకి చాలామంది అంటారు కల్లిగీత వాళ్ళకి చాలా డబ్బులు రొటేషన్ అవుతూ ఉంటాయి. హైదరాబాద్లో మాట ఇప్పుడు వరంగల్లో కానీ కరీంనగర్లో మీటింగ్ పెట్టినప్పుడు గౌడస్ దగ్గర మంచి డబ్బులు తిరుగుతూ ఉంటాయి, ఆట దగ్గర గొడవలు స్టార్ట్, దాంట్లోనే వర్గాలు, దాంట్లో గ్రూపులు. సరే ఏది ఎలా ఉన్నా ఏదైనా అంత గౌడసే కదా, ఏదైనా ఒక ధ్యేయం పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్టల్ కట్టాలి, దానికి అందరూ కలిసి రావాల్సిందే, తప్పదు. ఎందుకంటే అందరికి సంబంధించిన విషయం. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు, అదైతే అలాగే ఉంటుంది. మనం ఉండం కానీ హాస్టల్ ఎక్కడ పోతుంది, ఆ భూములు ఎక్కడ పోతాయి. రేపు పొద్దున ఒక మంచి పేరు రావాలంటే నెహ్రూ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖమ్మంలో ఉన్న వాళ్ళందరినీ మ్యాక్సిమం మనకు కల్పించే వాళ్ళందరినీ కలుపుకొని ఈ హాస్టల్ మీ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీ ఆధ్వర్యంలో నడిచేటట్టు రాష్ట్ర కమిటీగా మేము తప్పకుండా సహాయ సహకారం అందిస్తాం మేము. కానీ ఈ జిల్లాలో మాత్రం మీరందరూ కూడా ఎలాంటి గ్రూపులు లేకుండా ఇక్కడ సాధ్యమంత వరకు కలిసికట్టుగా చేసుకోవడానికి మీ అందరూ సహాయ సహకారాలు కోరుకుంటూ ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమం ఈ కమిటీ మనం అనుకున్నాము, ఇది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఎంత చెప్పినా దీని గురించి మన పెద్దలు అందరూ చెప్పారు, మళ్ళీ నేను అదే చెప్పదలుచుకోలేదు. ఆ నెహ్రూ గారిని కార్యక్రమం స్టార్ట్ చేయమని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ దయచేసి అందరూ సహకరించండి. నూతన కమిటీని కూడా అందరితో వారి యొక్క నియామక పత్రాన్ని కూడా రాష్ట్ర శాఖ దయచేసి అన్నదాత చెప్పండి. చూడండి అన్న తర్వాత మాట్లాడు. ఓకే రైట్ రైట్. సజ్జన్ వారిని రాష్ట్ర గౌడ సంఘ నాయకులు మరియు జిల్లా నాయకులందరూ కూడా ఘనంగా సన్మానిస్తున్నారు. చప్పట్లతో మీరందరూ స్వాగతించాలి. ఎన్నికల శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్తగా ఉండే మా తమ్ముడు, మాతో చాలా చక్కగా సన్నిహితంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు చనిపోయారు. కానీ పిల్లల్ని కష్టించి పనిచేసి వాళ్ళు మంచి డాక్టర్గా వారిని తయారు చేసిండు. ఆ పిల్లలు కూడా తండ్రి పేరును గుర్తిస్తూ కష్టపడ్డారు. డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చప్పట్లే వారికి ఇంత దూరం వచ్చి మన దాంట్లో పాల్గొనడం వారికి ఆనందం ఉంటుంది. చప్పట్లతో స్వాగతించండి. మాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు శ్రీను గారు అంటే నేనున్నామని కులం కోసం అహర్నిశలు వారి తండ్రి గారు కానీ వారి కుటుంబం కానీ వారి ఆవిడ కానీ శ్రీదేవి గారు కానీ ఎప్పుడు ఎల్లవేళలా
సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి తెలంగాణ గౌడ సంఘ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారి సలహాలు సూచనలు మాకు ఎప్పుడూ కావాలని వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఉన్నారు, వారిని సన్మానం చేసి పంపించండి. దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఈ సన్మాన గ్రహీతలకు నెక్స్ట్ లింగయ్య గారు ఫాలో వస్తారు. నెక్స్ట్ కట్టెకోల మంచి నాయకుడు మాకు దొరికినందుకు సంతోషిస్తూ వారిని కూడా గౌరవ సంఘ పక్షాన్ని సన్మానం చేస్తున్నాం. ముగింపుకు వచ్చింది. మన నియామక పత్రాలు ఇచ్చి అందరూ ఫోటో దిగి కిందికి వెళ్ళి భోజనం చేయాల్సినటువంటి ఇప్పుడే పరిచయం అయ్యారు. అలాగే మన ధర్మయ్య గారు కూడా పరిచయం అయ్యి వెళ్ళారు. ఇప్పుడు అధ్యక్షులుగా కత్తి నెహ్రూ గౌడ్ గారు ఇంతకుముందు నియమితులై ఉన్నారు. నియామక పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొంతమంది కమిటీలో ఉండి కూడా ఈరోజు ఫంక్షన్స్ ఉండి రాలేకపోయారు. అలాగే శాంకూర్ సురేంద్రనాథ్ గారిని మనం కండవా కప్పి చాలా మన టవల్ కప్పాల్సిందిగా కోరుతున్నాం. బోడపట్టు నాగేశ్వరరావు గారిని వచ్చి అలాగే వైరా నుంచి మాచర్ల శంకర్ వైరా మాచర్ల శంకర్ వైరా. ఉపేంద్ర వాళ్ళు ఉన్నారా? రాంబాబు బోడపట్టు నాగేశ్వరరావు గారు వాళ్ళకి నియామక పత్రం ఇవ్వాల్సిందిగా కోరుతాను. అలాగే రాంబాబు జిల్లా కమిటీ సభ్యులుగా సిర్రాయన రాంబాబు గారు వేదిక మీకు రావాల్సింది కోరుతున్నాం. కారకొండ నరేష్ వేదిక మీకు రా. కారకొండ నరేష్ వైరా నుంచి నెక్స్ట్ రూరల్ నుంచి సూదగాని ఎల్లయ్య గౌడు రావాలి, వేదిక దగ్గర రావాలి. పేర్లు కావాలి మరి ఏం చూడ మనకి బొమ్మగాన వంశీ ఆంధ్రప్రభ రిపోర్టరు. తర్వాత వినోద్ గారు నర్సయ్య గారు అల్లుడు వినోద్ గారికి ఇచ్చినప్పటికీ ఈ నియామక పత్రం ఇవ్వలేదు మనం. వినోద్ గారు సత్తు చంద్రశేఖర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది.
వంగా సుభాష్ గౌడ్ గారు నియమించడం జరిగింది. వారిని కూడా వచ్చి చేస్తున్నాం. మీ వాళ్ళు చెప్పండి. జరిపోతుల ఆజులు వారి సీనియర్ నాయకులు, గౌడ ప్రేమికుడు, వారి కుమారుడు కూడా ఈరోజు చేయాల్సిన విజ్ఞప్తి. చీపు సత్యనారాయణ గారు మండల నాయకులు, వెంకటేశ్వర్లు గారు ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుత ఎంపీటీసీ వీరంకి వెంకటేశ్వర్ల గౌడ్ గారు రేంసూరి మండలం కార్యదర్శిగా నియామక పత్రం తీసుకుంటున్నారు. వారికి తెలంగాణ గౌడ సంఘం పక్ష చప్పట్లతో స్వాగతించాలి. మండల తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా సూతగాని సంఘాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నియామక పత్రం ఇవ్వవలసి కోరుతా ఉన్నాం. అలాగే ప్రధాన కార్యదర్శిగా దేశగాని నరసయ్య చిమ్మపూడి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నరసయ్య ఎందుకు వచ్చేసి చిమ్మపూడి రాణాపాలెం మండలం. అదేవిధంగా బోడపట్ల శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులుగా నియమక, పొట్లపల్లి శ్రీనివాసరావు వేపకుంట్ల, పోతగాని శ్రీశైలం మల్లెపల్లి. ఇప్పుడు మన సీనియర్ నాయకులు కత్తి మామేశ్వర గారు, అలాగే మన డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ స్వాతిని కూడా నీకు రావాల్సిందిగా కోరుతాను. స్వాతి గారు సత్తుపల్లి రండి. అలాగే చప్పట్లు కొట్టాలా. జి నరసింహారావు గౌడ్ గారు, వారికి నూతనంగా నియామక పత్రం ఇస్తున్నారు. చప్పట్లతో ఎక్స్ సర్పంచ్ గారు, వారు చెప్పగానే కొద్దిగా ఆలస్యంగా వచ్చినా వారికి రాష్ట్ర శాఖ పక్షాన సన్మానం చేయవలసిందిగా ఈ సర్పంచులు మామూలుగా సంఘానికి సలహాలు సూచనలు మాకు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. వారి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వారు కూడా వేపకుంట్ల గ్రామ మేజర్ సర్పంచి. ఒకసారి
ఫోటో దిగుదాం బట్టుపల్లి వెంకటేశ్వర్లు అందరూ గ్రూప్ ఫోటో దిగుదాం రండి. అందరు పైకి వస్తే గ్రూప్ ఫోటో దిగారు. నగర అధ్యక్షుడు గురుముళ్ళ వాసుగౌడ్ గారు. అరే జెండా సందర్భం మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ 10 సంవత్సరాల నుంచి కూడా తను నగర అధ్యక్షుడిగా మాకు విశేష సేవలు అందించారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా తెలంగాణ గౌడ సంఘం నగర అధ్యక్షుడిగా వారి సేవలు మునుముందు ఇంకా కావాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఒక్కసారి అందరూ పైకెక్కండి. అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమము వారు ఉద్యోగరీత్యా తను చేస్తూ కూడా కుల అభిమానాన్ని వారి నగరానికి ఖమ్మం కూడా వారు మాకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకసారి చూడండి, ఒకసారి అన్నా ఒకసారి రెడీ అన్నా, ఇటు చూడండి రెడీ. ఓకే శ్రీనివాసరావు సార్ రెడీ సార్, ఇటు చూడండి. మేధావులు మౌనం ఈ దేశానికి ప్రమాదం. వారు గోపాకి గౌరవ సంఘాలకి సైలెంట్ గా ఉండడం కాదు, మాకు మునుముందు రోజుల్లో వారి సహాయ సహకారాలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ చిత్రాన్ని మంచిగా తీయవలసిందిగా వీడియోగ్రాఫర్ని, కెమెరామెన్ కోరుకుంటున్నాం. రైట్ ఓకే రైట్. వారు సలహా చేసిన ఈ సమాజాన్ని కూడా డాక్టర్లుగా మరవాల్సిందిగా వారి సేద్య జీవితాన్ని గౌడ సంఘానికి అంకితం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రైట్.